మీరు గమనించే ఉంటారు, బీజేపీకి చిరంజీవి మీద అత్యంత ప్రేమ, గౌరవం ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ, ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ, బట్ చిరంజీవిని మాత్రం ఒక ఇంపార్టెంట్ పర్సన్గా ఎప్పుడూ ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. చిరంజీవి అన్న, అలాగే పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగా ఇవాళ ఒక నాయకుడికి ఒక పార్టీ స్థాపించినటువంటి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి కూడా ఉన్నటువంటి ఆదరణ కంటే కూడా చిరంజీవి అనగానే మోదీ కానీ బీజేపీ కానీ అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. కారణం ఎందుకని? రాజకీయమైనటువంటి పలుకుబడి కలిగినటువంటి మనం అదే కారణంతో చిరంజీవిని ప్రోత్సహిస్తున్నారా? అలాగే చిరంజీవి చరిత్ర, రాజకీయమైనటువంటి చరిత్ర గమనించినప్పుడు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ నిర్ణయం మార్చుకొని కాంగ్రెస్ పార్టీలో కలిసి కేంద్ర మంత్రిగా పనిచేసి వివాదాలకు ఇవాళ దూరంగా ఉంటూ రాజకీయాలను ఒక నాయకుడిగా ఎదగలిగేటటువంటి పరిస్థితి మేబీ నేను కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వలేనేమో. అలాగే రాజకీయాల్లో రాణించాలి అనంటే చెప్పే అబద్ధాలు కావచ్చు, ప్రొవకేషన్స్ కావచ్చు, అలాగే అనేకమైనటువంటి కొన్ని క్లిష్టమైనటువంటి విషయాలను దాచిపెట్టి మరీ మాట్లాడడం కావచ్చు. ఈ చాతుర్యత నాకు లేదు కాబట్టి నేను రాజకీయ నాయకుడిగా పనికి రానేమో అన్నటువంటి ఆలోచన ఉన్నదేమో చిరంజీవికి. ఆయన మాత్రం రాజకీయాల నుంచి పూర్తిగా జరిగిపోయినట్టు కనపడరు, రాజకీయంలో ఉన్నట్టు కనపడరు. అంటే తామరాకు మీద నీటి బొట్టు లాంటివాడు. అలాగే వివాదాలకు దూరంగా నిత్యం ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆయన వివాదాస్పదుడుగా మారనటువంటి పరిస్థితిని ఆయన కోరుకుంటాడు. కాబట్టి ఆయన కోరుకునేటటువంటిది ఏంటి? ఎప్పుడు ప్రశాంతంగా తన వృత్తిని, ముఖ్యంగా తను నమ్ముకున్నటువంటిదే కాకుండా జనం ఆదరిస్తున్నది ఒక సినిమా నాయకుడిగా, ఒక హీరోగా, ఒక సత్ప్రవర్తన కలిగినటువంటి ఒక చిరంజీవిగా జనం ఆయన్ని భావిస్తారు. కోర్స్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి విమర్శలు చేస్తారు, కానివి అయినవి, అలాగే బురద రుద్దేటటువంటి ప్రయత్నం ఉండేటటువంటి పరిస్థితి ఎప్పుడు రాజకీయాల్లో ఎవరొచ్చినా ఉంటుంది. ఇవాళ భగత్ సింగ్, ప్రాణం ఇచ్చినటువంటి భగత్ సింగ్ వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తానంటే అతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ మరో రకంగా విమర్శించేటటువంటి కర్మ ఇవాళ రాజకీయాల్లో ఉంది. కాబట్టి నేను ఈ రాజకీయాల్లో సరిపోనేమో, వద్దులే అని దూరంగా ఉంటున్నటువంటి చిరంజీవిని మాత్రం దగ్గర చేసుకోవాలి అన్నటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఇదే సందర్భంలో రైజింగ్ తెలంగాణ అన్నటువంటి సమ్మిట్లో సినిమా ఇండస్ట్రీస్ నుంచి ఒకే ఒక నాయకుడికి ఇంపార్టెన్స్ ఇచ్చారా అనంటే దాన్ని ఒక బ్రాడర్ అవుట్లుక్లో, ఒక విశాల భావజాలంతో చిరంజీవి దాన్ని చాలా అర్థమయ్యే పద్ధతిలో చెప్పినటువంటి పరిస్థితి మాత్రం మనం అభినందించాలి. చిరంజీవి అన్న వ్యక్తిని పిలవలేదు ఇక్కడ. సినిమా ఇండస్ట్రీకి ఇచ్చినటువంటి గౌరవం, సినిమా ఇండస్ట్రీకి పంచినటువంటి బాధ్యత, హాలీవుడ్ లాగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఏ దేశం నుంచి వచ్చినా సరే ఇక్కడ సినిమా షూటింగ్ ఎందుకు చేసుకోకూడదు అన్నటువంటి ఒక నిర్ణయం తీసుకునే వాతావరణం ఇక్కడ పెరగాలి, హాలీవుడ్ లాగా ఎదగాలి. ఏ భాషకు సంబంధించిన, ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు వచ్చినా సరే ఈ నగరంలో వాళ్ళు కంఫర్టబుల్గా ఈ సినిమా ఇండస్ట్రీని ఉపయోగించుకోవాలి, మనం ఎదగాలి, వాళ్ళు గుర్తించాలి, మన గౌరవం పెరగాలి. పెరగటం వల్ల ప్రపంచంలో హైదరాబాద్ నగరం యొక్క పరిస్థితి అనూహ్యంగా ఉంటుంది. అలాగే రైజింగ్ తెలంగాణ అన్నదానికి ఇది ఒక ఊతమవుతుంది. సినిమా ఇండస్ట్రీని మనం తేలిగ్గా తీసుకోకూడదు. మేబీ అందులో కొంతమంది తప్పులు చేసిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి శిక్షలు ఉంటాయి. బట్ సినిమా ఇండస్ట్రీని మొత్తం మనం నెగిటివ్గా చూడకూడదు. కొంతమంది పెద్దలను మనం గనక పక్కన పెట్టుకొని వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళ ద్వారా చెప్పించడం వల్ల ప్రజల్లోకి మరింత విషయాన్ని జొప్పించినట్టు అవుతుంది, తెలియజేసినట్టు అవుతుంది అన్న ప్రయత్నం. ఆ ప్రయత్నంలోనే చిరంజీవిని ఇవాళ ఆ సభకి ప్రధాన వక్తగా ఆహ్వానించటం. కానీ కొంతమంది సంకుచితమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు.
మళ్ళీ కాంగ్రెస్లోకి చిరంజీవి వెళ్ళబోతున్నారా? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చిరంజీవిని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నదా? అలాగే బీజేపీతో పోటీపడి మరీ చిరంజీవిని ఓన్ చేసుకునేటటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ సఫలమవుతుందా? అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పదే పదే చిరంజీవిని పొగట్టంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? రేపు రాబోయే రాజకీయాల్లో చిరంజీవిని కూడా ఇక్కడ ప్రచారకర్తగానా, ప్రధాన భక్తగానా, లేక ప్రధాన నాయకుడిగానా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకునేటటువంటి ప్రయత్నంలో ఇలాంటి ప్రధానమైనటువంటి సమావేశాల్లో ఒక సినిమా నటుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటి అని కొన్ని సంకుచితమైనటువంటి ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. మేబీ చిరంజీవి ఆ సభలో పాల్గొనడానికి అనర్హుడా? కాదే. చిరంజీవికి ఏమాత్రం సంబంధం లేనటువంటి కాన్సెప్టా? కాదే. ఏ సామాన్యుడికైనా తెలంగాణ ఎదగడం అనే దాంట్లో భాగస్వామ్యం ఉంటుంది. వై నాట్? చిరంజీవి కావచ్చు, అనేక మంది సినిమా నటులు కావచ్చు, ఈ ప్రాంతం నుంచి ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజల కష్టాన్ని కానీ ప్రజలకు సంబంధించిన సంపదను కానీ కొంత ఓన్ చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఇక్కడ సంపాదన, ఇక్కడ ఎదుగుదల వీళ్ళు తీసుకున్నది చాలా 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 ఎక్కువ. మరి తిప్పివ్వాలిగా. ఆ ప్రయత్నమే తెలివిగా ఇవాళ రేవంత్ రెడ్డి చిరంజీవితో చేయించేటటువంటి నాంది పలికారు. ఇవాళ సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసింది చాలా ఉందని పరోక్షంగా గుర్తు చేసినటువంటి ప్రయత్నమే ఇదని భావిస్తున్నా. చిరంజీవి ఒక్కడిని పిలిచినందువల్ల మిగతా వాళ్ళని నిర్లక్ష్యం చేసినట్టు కాదు, అందరికీ ఒక హెచ్చరిక పంపినట్టు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మీరందరూ నిలబడాల్సిన సమయం ఉన్నది. ఎప్పుడు ఎవరెవరు ఎలా ఏం చేయాలో అన్నటువంటి కార్యాచరణ ఒకటి ఉంటుంది. దాన్ని మీరు ఆచరించాలి. ఆచరించడానికి గుర్తు చేయడమే ఇవాళ చిరంజీవి లాంటి ఒక వివాదరహిత హీరోని తీసుకొచ్చి ఆ సభలో కూర్చోబెట్టి అడ్రస్ చేయించటంలో ఉన్న ఆంతర్యం. ఎస్, రేవంత్ రెడ్డి ఎంత గట్టాడో, ఎంత తెలివిగలవాడో, ఎంత సమర్థుడో, ఒక విషయాన్ని ఎంత సమర్థవంతంగా చెప్పగలిగాడో, ఆ సినిమా ఇండస్ట్రీకి ఎంత పవర్ఫుల్గా ఒక హింట్ ఇచ్చాడో, దానికే ఈ చిరంజీవిని ఆహ్వానించటం అన్నటువంటి నేపథ్యం. అందులో పెద్ద సందేహపడక్కర్లా. ఇక్కడ పార్టీ పరంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చిరంజీవిని ఓన్ చేసుకుంటుందా అని అంటే మేబీ చేసుకోవచ్చేమో. కానీ పోటీపడి బీజేపీ సొంతం చేసుకోవాలన్నటువంటి ఆలోచన మేబీ చేసుకోగలిగే అవకాశం ఉంటుందేమో. కానీ రాష్ట్రానికో దేశానికో వచ్చినటువంటి నష్టం ఏం లేదు కదా. ఒక నాయకుడు ఏ పార్టీ వైపు వెళ్తాడు అన్నది ఆ నాయకుడి యొక్క సొంత నిర్ణయం. బట్ ఆ నాయకుడు మన పార్టీకో, మన రాజకీయానికో, మనం అధికారం తెచ్చుకోవడానికో ఉపయోగపడతారు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీల యొక్క సొంత నిర్ణయం. కానీ ఇక్కడ నేను అన్నట్టుగా చిరంజీవిని పిలవడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఎక్సలెంట్. చాలా తెలివిగా రేవంత్ రెడ్డి వ్యవహరించారు. చిరంజీవిని ఆహ్వానించి సినిమా ఇండస్ట్రీకి ఒక బాధ్యత పెంచారు. మీరేదో పారిశ్రామికవేత్తలైతేనే ఇందులో ప్రధానమైనటువంటి బాధ్యత తీసుకోగలిగే అవకాశం ఉంటుంది అన్నటువంటి భ్రమను తీసేశాడు ఆయన. చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గర నుంచి చెప్పులు తయారు చేసే పారిశ్రామికవేత్త వరకు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టిసిపేట్ చేసే అవకాశం ఉన్నది అన్నది ఒక అంశమైతే, సినిమా నటులు కదా, భూములు తీసుకున్నాం కదా, సంపద పెరిగిపోయింది కదా, సినిమాలు ఆడుతున్నాయి కదా, మన సినిమా రేట్లు ఎలా పెట్టుకున్నా కుదురుతుంది కదా అని అంటే ఇక్కడ నా రాష్ట్రంలో కుదరదు, మీరందరూ కష్టపడాల్సిందే అనే ఒక హెచ్చరిక, అలాగే ఒక అలర్టు, ఒక అభ్యర్థన ఎలా తీసుకున్నా సరే సినిమా ఇండస్ట్రీకి మాత్రం బాధ్యత ఉన్నది అన్నది పరోక్షమైనటువంటి సంకేతం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్, మీడియా పరంగా కూడా ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మనందరం పాజిటివ్గా తీసుకొని వెళ్ళి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఎప్పుడు ఎక్కడ మనము తోడ్పాటు అందించగలమో ఆ పని చేయాలని ఆశిస్తూ, ఒక మీడియా పర్సన్గా కూడా భావిస్తూ ముగిస్తూ, నమస్తే, మీ రాజేంద్ర.